వేళలలో సీనాయి పర్వతంపై దిగి వచ్చిన దేవా, సీనాయి పర్వతంపై దిగి వచ్చిన దేవా, ఈ దినమందు మాతో మాట్లాడుము దేవా. ఆమేన్. ఈ దినమందు దిగి వచ్చి మాతో మాట్లాడుము దేవా. ఆత్మ స్వరూపా, ప్రేమాత్మ స్వరూపా, రమ్ము మాలో. అవునయ్యా, ఆమేన్. ఎల్లవేళలలో అవును ప్రభా, రమ్ము మాలో చుటకై ఎల్లవేళలలో రమ్ము మాలో నివసించుటకై ఎల్లవేళలలో. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 105వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యమును తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోట తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంద ఆ దేశమందు పరదేశులు ఉండగును. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చిదనని ఆయన సెలవిచ్చను. ఆ మాట యాకోబును కట్టడుగాను, ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీదికి ఆయన కరువు రప్పించెను, జీవాధారమైన ధాన్యమంతని కొట్టివేశాను. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో ప్రభా తండ్రి మీ నామమును గణపరచుటకు ప్రభా, మేము స్తుతించుటకు, ఆరాధించుటకు, అదే రీతిగా ప్రాముఖ్యంగా ప్రభా మీకు వాక్యం వినుటకు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయన. ఎందుకంటే మీ మాటలో జీవం ఉన్నది నాయన. ఆ మాట నిత్యము ఎల్లప్పుడూ మాకు అవసరమై ఉన్నది. ఎందుకంటే ప్రభా నిత్యం మమ్మల్ని కాపాడువారు మీరే నాయన. మీరు అన్నారు ప్రభా, నిన్ను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడని. నిశ్చయంగా ప్రభా మీరు నిత్యము మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. దేవా మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగాన్ని దీవించండి.
మరి మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా, వాక్యము మీది నాయన, మాట్లాడువారు మీరు, వాక్యంలో ఉన్న సత్యం బయలుపరచువారు మీరు. కనుక మీరు మాత్రమే మాట్లాడండి. అల్పుడను ప్రభా, బలహీనుడను, నన్ను మీకు సిలువ చాటున మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే ప్రభా, మీరు మాట్లాడితేనే మా జీవితము ప్రభా మరి నిత్య జీవాన్ని పొందుకుంటుంది నాయన. ఎందుకంటే మీ మాట నిత్య జీవమై ఉన్నాయి. కనుక ఈ సమయంలో మరి మీరు మాత్రమే మాట్లాడండి. నా స్వరాన్ని మీరు ముట్టండి, నన్ను సంపూర్ణంగా మీరు ముట్టండి అయ్యా. ప్రభా మరి రంగం మీద దిగిరండి నాయన. అయ్యా నన్ను పక్కకు ప్రభా తొలగించండి నాయన. మీరు మాత్రమే మీకు దివ్యమైన మాటలు మందుతో మీరు మాట్లాడండి అయ్యా. మా జీవితాలను మీరు బలపరచండి, మీరు సరిచేయండి. మీకు మాట ప్రకారం జీవించే రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభా మరి సిద్ధపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభువులు పొందవలసిందిగా ప్రార్థన. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని వాక్యము వినడానికి ఎంతమంది ఇక్కడికి వచ్చారు? నిజంగా దేవుని వాక్యమైన జీవించాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఎందుకంటే నిత్యం మనకు కావాల్సింది దేవుని వాక్యమే. ఎల్లప్పుడూ మనల్ని నడిపించేది దేవుని వాక్యమే. దేవుని మార్గంలో నడిపించాలంటే దేవుడు ఉండాలా. హల్లెలూయా. కనుక మరి ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. కొన్ని జాగ్రత్తగా మనం దేవుని వాక్యం అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన 15 వచనము ఒకసారి మనం చదువుకుందాం. 14 వచనం నుండి 14-15 వచనాలు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించను. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుడు వచ్చి ఒక వర్తమానం మనకి ఇచ్చారు. ఆ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ వర్తమానమే రెస్పెక్ట్స్, అంటే గౌరవములు అనే వర్తమానం. దేవునికి స్తోత్రం. ఎట్టున్నారా? హల్లెలూయా. అనే చాలా గొప్ప వర్తమానము, శ్రేష్టమైన వర్తమానం. ఇదంతా మనకందరికీ కూడా చాలా అవసరమైన వర్తమానం ఇది. హల్లెలూయా. కనుక ఈ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే వాక్యము ద్వారానే మనము సరిచేయబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, చూడండి, మనం జాగ్రత్తగా మరి దేవుని వాక్యం వినాలని నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, దేవునికి చాలామంది లేరు. ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి, కొద్ది మంది అని 10వ వచనంలో ఉంటుంది. చూడండి, 10వ వచనం చూడండి దయచేసి. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. ఆమేన్. ఎటున్నారా? దేవునికి కావలసిన మంది చాలా మంది కాదు. ఇక్కడ వారికి కావలసిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి కావలసిన సంఖ్య కొద్ది మందే ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొద్ది సంఖ్య అనే కానీ దేవుడు వారిని ఎట్లా కాపాడుకుంటున్నాడు చూడండి. ఎటున్నారా? హల్లెలూయా. దేవుని ప్రజలను దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే వారి ద్వారా దేవుని పని జరుగుతుంది. వారు ఆయనకు కావాలి. హల్లెలూయా. ఎటున్నారా? దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, కొద్ది మంది కోసం ఆయన ఏం చేసిండట? రాజులను గద్దించిండట. ఎటున్నారా? ఎందుకంటే తాను అభిషేకించిన వారిని, దేవునికి స్తోత్రం. ఆ మాట చదువుదాం. ఆ మాట చదవండి దయచేసి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి. ఆమేన్. ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు
రాజులను గద్దించెను. ఆమేన్. నేను అభిషేకించిన వారిని, ఏముందండి దయచేసి వినండి, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు. దేవుని స్తోత్రం. దేవుడు అభిషేకించిన వారు ఉన్నారు. హల్లెలూయా. వారికి మనం ఏం చేయాలి? మన వర్తమానం అదే. దేవుడు అభిషేకించిన వారిని మనం గౌరవించాలి. దేవునికి స్తోత్రం. ఎటున్నారా? దేవుడు అభిషేకించిన వారిని గౌరవించినప్పుడు దేవుణ్ణి గౌరవించినట్టే. అదే వర్తమానంలో ముఖ్యాంశం. దేవునికి స్తోత్రం. ఎటున్నారా? అంటే దేవుడు అభిషేకించిన వారిని గౌరవించాలంటే మనం ఏం చేయాలి? గౌరవం అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని యందు భయము కలిగి ఉండాలా. ఆమేన్. దేవుని భయం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు గౌరవం అనేది మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని యందు భయం లేకపోతే దేవుని మనం గౌరవించలేం. వింటున్నారా? దేవుని వాక్యం యందు దేవుని యందు మనము ఏం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. మొట్టమొదటి భయం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భయం లేకపోతే నువ్వు ఎట్లా జీవిస్తావు దేవుని కోసము? చూడండి, దేవుని బిడ్డలారా, దేవుని యందు భయం ఉన్నవాడు తప్పకుండా ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి వస్తాడు. దేవుని యందు భయం లేనివాడు ఏం చేస్తాడు? తన ఇష్టం ఉన్నట్టుగా జీవిస్తాడు. దేవుని యందు భయం కలిగిన వాడు తప్పకుండా ఈ దినాన నేను దేవుని సన్నిధిలో ఉండాలి. వింటున్నారా? ఎందుకంటే అక్కడ ఏముండాలా? భయం ఉన్నది. భయం లేనివాడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధికి రాడు, దేవుని గౌరవించలేడు, దేవుని మాట వినడు, దేవుని మాట ప్రకారంగా జీవించలేడు. హల్లెలూయా. అందుకనే మొట్టమొదటి మనకు కావాల్సింది ఏం కావాలా? దేవుని యందు భయము కావాలా. ఆమేన్. వింటున్నారా? ఆయన యందు భయము కలిగి ఉంటే అదొక జ్ఞానం. అది యెహోవా యందు భయ వ్యక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలమని బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. మనుషుల యందు భయం కాదండి. ఎవరి యందు భయం కలిగి ఉండాలి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. భయము లేనిది దేవుని గౌరవించలేమండి. చూడండి కదా, మొట్టమొదట దేవుని యందు భయం ఉంచాలా. దేవుడు అభిషేకించిన వారిని గౌరవిస్తాం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనం అనుకుంటాం కదా, మనకేమవుతుందండి, మన ఇష్టం చొప్పున మనం చేసుకోవచ్చు మనం అనుకుంటాం. అది నువ్వు అనుకుంటున్నావు అర్థమైందా? నీ లోపల దేవుని భయం లేదు. అట్లా నువ్వు ఆలోచిస్తున్నావు అర్థమైంది, నీ లోపల దేవుని భయం లేదు అని అర్థమవుతుంది. దేవుని భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు, దేవుని మాటను గౌరవిస్తాడు. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, అందుకనే బైబిల్ చెప్తుంది పిల్లారా, దేవుని యందు భయం అనేది లేకపోతే దేవుని జ్ఞానం నీకు రాదు. దేవుని జ్ఞానం నువ్వు పొందుకోలేవు. నీ జ్ఞానం చూస్తే నువ్వు నడుస్తావు. వింటున్నారా? నీ జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. హల్లెలూయా. మన జ్ఞానం వేరు. మన జ్ఞానం ఏం చేస్తుందంటే అన్నీ ఆలోచిస్తుంది కదా. ఓ నాకంటే మించిన వాడు లేడనుకుంటాం మనము, నేనే గొప్ప అనుకుంటాం. కానీ దేవుని దగ్గరికి వస్తే ఏమవుతుంది? నువ్వేమీ కాదు. ఆమేన్. ఓ దేవుడే సమస్తమై ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం కావాలా? నువ్వేమీ లేదు, నువ్వు జీరో కావాలా. హల్లెలూయా. అప్పుడు ఏమవుతున్నది? దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. నీ జీవితంలో హీరో దేవుడే. ఆయన నిన్ను నడిపించాలా, ఆయన నీకు నాయకుడై ఉండాలా. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే పిల్లలు గమనించండి, భయం అంటే అర్థమైంది అబ్బో ఇట్లా భయపడు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాట మీద నీవు నమ్మకం కలిగి ఉండాలా. ఆమేన్. దేవుని సరిగ్గా రావాలంటే నాకు భయం అవుతుందండి, అది కాదండి. ఆ భయం కాదు ఇక్కడ కావాల్సింది. సన్నిధికి రావడం అంటే దేవుని యందు భయం కలిగితే దేవుని గౌరవిస్తావు. ఆమేన్. దేవుని వాక్యాన్ని గౌరవిస్తావు. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఆమేన్. భయం లేనివాడు ఎట్లా ఉంటాడంటే వాక్యం కూడా వినడండి కదా. మనకు కావాల్సింది ఏంది? మనం వచ్చింది దేనికోసము? దేవుని యందు భయము కలిగి ఉన్నాం కదా. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక భయం అంటే నాకేదో జరుగుతుంది, నాకేదో అయిపోతుంది అని కాదు. నీకేమీ కాదు. దేవుని యందు భయము కలిగి ఉండు, దేవుని యందు భక్తి కలిగి ఉండు. దేవుడు చెప్పిన మాటను అప్పుడు గౌరవిస్తావు. దేవునికి ఇష్ట ప్రకారం జీవించాలని ఆశపడతావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక చూడండి, దేవుడు నీ నుంచి ఏం కోరుతున్నాడు తెలుసా? దేవుడు నీ నుంచి గౌరవాన్ని కోరుతున్నాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ నుంచి గౌరవాన్ని కోరుతున్నాడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. నీ నుంచి దేవుడు గౌరవాన్ని కోరుతున్నాడు. నువ్వు మనుషులను గౌరవించడం కాదు, దేవుని గౌరవించు. దేవుడు అభిషేకించిన వాడిని గౌరవించు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన అభిషేకించిన వారిని నువ్వు ముట్టకూడదు. అర్థమవుతుందా? అంటే అర్థమైంది, ఆయన ఎవరైతే అభిషేకించుకున్నాడో ఆయన ఎందుకు భయం కలిగి ఉండు. తర్వాత ఆయన గౌరవించు. ఎవరైతే ఆయన అభిషేకించినాడో వారి యందు కూడా నువ్వు గౌరవం కలిగి ఉండాలా. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, వింటున్నా? అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, గమనించాను పిల్లరా, దేవుడు కోరేది అదే. నీ నుంచి దేవుడు ఏం కోరతలేడు కదా. నీ జ్ఞానం ఆయనకు అవసరం లేదు, నీ బుద్ధి అవసరం లేదు, నీ దగ్గర ఏది ఉన్నది ఏది కూడా ఆయనకు అవసరం లేదు. అది నీ హృదయం ఆయనకు కావాలా. ఎందుకంటే ఆయన వాక్యం ఈ హృదయంలో ఉంచుతాడు ఆయన. ఆమేన్. దేవుని యందు నువ్వు భయం కలిగి ఉన్న వాళ్ళ దేవుడు చూస్తాడు. ఆ భయం ప్రకారంగా నువ్వు జీవిస్తున్న వాళ్ళ దేవుడు చూస్తాడు. దేవుని గౌరవిస్తున్నావా లేదా దేవుడు చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి, ఎందుకంటే పిల్లరా, దేవుడు అంటే మీకు అర్థం చేసుకున్నారా? దేవుడు అంటే సృష్టికర్త. ఆమేన్. దేవుడు అంటే ఆయన మానవుడు కాదు కదా. నిజమేనా? ఎలోహిం. ఎలోహిం అంటే చూడండి, ఉన్నవాడు అనువాడు ఆయనే. నిజమేనా? ఆది అంతము లేదు ఆయనకి, ఆయనే సమస్తమై ఉన్నాడు. చూడండి, కనుక నిన్ను చేసింది మనందరం చేసింది ఆయనే కదా. అటువంటి దేవుని యందు నువ్వేం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలా. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయం కలిగి ఉంటావో అప్పుడు ఆయన మాటను గౌరవిస్తావు, ఆయన చెప్పింది చేస్తావు. ఆమేన్. ఈ మధ్యలో ఏమీ రావండి. ఈ మధ్యలో ఏది అడ్డు రాదు నీకు. అర్థమవుతుందా? నిజంగా నువ్వు దేవుని యందు భయం కలిగి ఉంటే మధ్యలో నీకు పనులు అడ్డం రావు. అర్థమవుతుందా? మీ ఉద్యోగాలు అడ్డం రావు, ఎవరు అడ్డం రారు. గ్రహిస్తున్నారా? దేవుని వాక్య ప్రకారం జీవించాలన్నప్పుడు ఏది నీకు అడ్డం రాదండి. ఎందుకంటే నువ్వు మనుషుల యందు భయం కలిగి లేవు, కేవలం దేవుని యందే భయం కలిగి ఉన్నావు. ఎందుకంటే ఆయన గౌరవించేదానికే, ఆయన మాట నెరవేర్చేదానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. చూడండి, ఆయన దేవుడు కనుక ఆయన నువ్వు గౌరవించాలా. ఎప్పుడైతే నువ్వు దేవుడు ఆయన తెలుసుకుంటావో, నిన్ను సృష్టించినవాడు ఆయన తెలుసుకుంటావో, నిన్ను బతికిస్తున్నవాడు ఆయన తెలుసుకుంటావో, నీకు ప్రాణం ఇచ్చిందని తెలుసుకుంటావో, నీకు ఆయుష్ ఇచ్చిందని తెలుసుకుంటావో, అప్పుడు తప్పకుండా భయము కలిగి దేవుని గౌరవిస్తావు. అంటే ఆయన మాటను నువ్వు నెరవేరుస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, దేవుడు తన దాసుల పట్ల గౌరవం కలిగి ఉండడానికి కోరుతున్నాడు. వింటున్నారా? దేవుడు తను గౌరవిస్తామన్నాడు. అట్లాగే తన దాసులను కూడా గౌరవించాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అదే కోరుతున్నాడు. ఎందుకంటే తన దాసులు అంటే ఆ దాసులను ఎవరు ఎన్నిక చేసుకున్నారు? దేవుడిని యెహోవా ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్. కనుక ఆయన ఎట్లయితే నువ్వు గౌరవిస్తున్నావో తర్వాత ఎవరు గౌరవించాలా? ఆయన దాసులు ఉన్నారు, ఆయన దాసులలో ఆయన మాట్లాడుతున్నాడు, వారు నువ్వు గౌరవించాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దాసులలో ఉండి మాట్లాడేది దేవుడే కదా. ఆ మాట దేవుని మాట కనుక దేవుని మాటను బట్టి గౌరవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఆయన దాసులు లేకపోతే వర్తమానాలు లేవు. నిజమేనా? హల్లెలూయా. ప్రతి కాలంలో దేవుడు ఎన్నిక చేసుకున్న వారి ద్వారా వాక్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రతి కాలానికి దేవుడు వర్తమానం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. అట్లాగే ఈ కాలానికి ఒక వర్తమానం ఉంది. దేవునికి స్తోత్రం.
ప్రతి కాలాన్ని దేవుడు వర్తమానం ఇచ్చినట్టుగానే దేవుడు తన దాసులను ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, అందుకనే మనం ఏం చేయాలంటే, మనం చూడండి భయం కలిగి ఉన్నాం. మేము భయం కలిగి ఉన్నాం. హల్లెలూయా. భయంతో పాటు గౌరవించే జీవితం మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే తన దాసుల ద్వారా, దాసుడు మాట్లాడతలేడు. గమనించండి, దాసుడు కాదు మాట్లాడేది, దాసులో ఉన్నవాడు దేవుడు. కనుక ఆ మాటను బట్టి దేవుని యందు భయం కలిగి ఉండి దేవుని దాసుని నువ్వు గౌరవించాలి. ఆమేన్. ఎందుకు గౌరవించాలి? నిన్ను నడిపిస్తున్నవాడు ఆయనే కదా. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం కలుగు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నడిపిస్తున్నవాడు ఆయనే కదా, కనుక ఆయనను గౌరవించాలా. ఎట్టున్నారా? ఎందుకంటే దేవుడు తన దాసులను ఎన్నుకున్నాడు, వారి ద్వారా దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎట్టున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుని గౌరవించాలనేదే దేవుడు కోరుతున్నాడు. ఇది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఎందుకు దాసులను గౌరవించమంటున్నాడంటే, తన దాసులను ఎప్పుడైతే గౌరవిస్తున్నావో అప్పుడు దేవుని గౌరవించినట్టే. ఆమేన్. ఎందుకంటే దేవుడు ఎక్కడికి కనబడతాడు? దేవుడు ఎక్కడికి కనబడతాడు? తాను ఎన్నుకున్న దాసులను కనబడాలా. ఆయనలో ఉండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. తాను ఎవరిని ఎన్నుకున్నాడో వాళ్ళలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వింటున్నారా? కనుక చూడండి ప్రియులారా, అందుకనే ఆ గౌరవం కూడా ఎవరు కలిగి ఉంటారంటే, ముఖ్యంగా ఆయన ఎన్నిక చేసుకున్న సంఘం కలిగి ఉంటుంది. ఆయన ఏమైనా ఎన్నుకున్నాడో వారిని సంఘంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంఘం ఏం కలిగి ఉంటుంది? దేవుని యందు భయము, గౌరవం కలిగి ఉంటుంది. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్తలో. అక్కడ ఏముంటుందంటే, ఈ చిన్న వారిలో యేసుప్రభువు వారు ఏమంటారండి? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు. నిజమేనా? తర్వాత బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు కదా. అన్నీ మీరు నాకు ఇచ్చారని చెప్తాడు. కానీ వాళ్ళు అంటారు, మేము ఎప్పుడు ఇచ్చామయ్యా అని వాళ్ళు అంటారు. కానీ ఆయన అన్నాడు, ఈ చిన్న వారిలో ఒకరికి మీరు సహాయం చేసినారు, అది నాకు చేసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్నవారు, ఈ దాసులు, ఆ చిన్నవారే దేవుని దాసులై ఉన్నారు. వారిలో మీరు ఒకరికి సాయం చేసినారు, వారికి సాయం చేసినాక నాకు చేసినట్టే అన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సాయం చేయడం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. భౌతికంగా, ఆర్థికంగా కాదు ఇక్కడ కావాల్సింది, అది వేరే విషయం. అంటే వారిని గౌరవించడం అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలా. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి. అయితే దేవుని దాసులను ఎవరైతే గౌరవించారో వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే తీర్పులోకి వెళ్ళిపోతారు. వింటున్నారా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనము రెస్పెక్ట్ ఇవ్వమండి కదా. రెస్పెక్ట్ ఇవ్వం. ఎట్లా ఉంటుందంటే, నోహు దినాల్లో నోహు ప్రవక్త ఉన్నాడు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన దేవుడు చెప్పిన మాటలను ప్రకటిస్తూనే ఉన్నాడు. కానీ వారు ఏం చేస్తున్నారు? ఆయన మాటకి ఏమాత్రం లోబడడం లేదు కదా. మొట్టమొదటి ఏంటంటే, ప్రవక్త అయిన వారికి భయం లేదు, నమ్మకం లేదు.
కనుక వారు ఆయన మాట వినరు. అందుకనే మొట్టమొదటి మనకి ఏం కావాలి? దేవుని యందు ఒక భయం కావాలా. ఆమేన్. ఏమీ తెలుసునండి, మరి నోహు మాట వినకపోతే నష్టం ఎవరు జరిగింది? ఎవరైతే ఆయన మాట వినలేదో వారికి నష్టం జరిగింది. నోహుకేం నష్టం జరగలేదు. నిజమేనా? నోహు చాలా భద్రంగా ఉన్నాడు. ఆమేన్. దేవుని మాట ఎప్పుడైతే నోహు విన్నాడో, దేవుని మాటను గౌరవించాడో, దేవుని మాట కలిగి ఉన్నాడో, నోహుని ఎవరైతే గౌరవించారో, నోహు మాట విన్నారో వారు కూడా ఓడలో భద్రంగా ఉన్నారు. నిజమేనా? నోహు మాటను ఎవరు గౌరవించారు? ఆయన కుటుంబం గౌరవించింది. ఆమేన్. కానీ వారు భద్రంగా ఉన్నారు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఆమేన్. కనుక చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే రెండు విషయాల గురించి ఇక్కడ దేవుని భక్తుతో మాట్లాడుతుంటాడు. ఏంటిదంటే, మొట్టమొదటి ఏంటంటే దేవుని గౌరవించడమే నీకు కావాలా. గౌరవించడం ద్వారా నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవుని మాట నెరవేర్చేదానికి చాలా దగ్గరగా ఉన్నావు. దేవుని మాటను గౌరవించినప్పుడు ఆ వాక్యంను నెరవేరుస్తావు. అంటే దేవుని మాట నీతో మాట్లాడేది ఎవరు? దేవుని దాసుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ కదా. వారు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను గౌరవించవలసి ఉన్నది, ఆ మాటకు నువ్వు లోబడవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, గౌరవించకపోతే, లోబడకపోతే నీకే నష్టం. అందుకని ఇక్కడ ఏముందంటే తీర్పు ఉంది, తీర్పు ఉన్నది ప్రియులారా. ఇప్పుడు చూడండి, దేవుని మాట మీద గౌరవం లేకపోతే మనం ఏం చేస్తామంటే నడవకపోయినా పర్వాలేదు అనుకుంటాం కదా, దేవుని మాట ప్రకారం జీవించకపోయినా పర్వాలేదు అనే ఆలోచన మనకు వస్తుంది. కానీ దేవుని రెస్పెక్ట్, దేవుని యందు భయము, రెస్పెక్ట్ ఉంటే అప్పుడు దేవుడు మాట్లాడిన మాట ప్రకారం జీవించడానికి, ఎంత కష్టంగా ఉన్నామని జీవించడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఆమేన్. గ్రహిస్తున్నారా? అందుకే గమనించండి పిల్లరా, దేవుని మాట అంత మన ఇష్టం ఉన్నట్టు జీవించడానికి కాదు, దేవుని ఇష్టం ఉన్నట్టుగా జీవించడానికి దేవుని మాట కావాలా. ఆ మాట నువ్వు నెరవేర్చాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకే గమనించండి, తీర్పు కన్నా నువ్వు పోవాలా, లేకపోతే కృప ద్వారా నువ్వు రక్షించబడాలా? రెండు విషయాలు ముఖ్యంగా గమనించాలా. ఆమేన్. కృపను నువ్వు స్వీకరించాలా, తీర్పునను స్వీకరించాలా. తీర్పు అంటే ఏంటిది? నువ్వు దేవుని యందు భయం లేకుండా జీవించు, దేవుని వాక్య ప్రకారంగా జీవించకు, దేవుని గౌరవించకు, నిష్టంగా జీవించు. అర్థమవుతుందా? నోవహును వారు గౌరవించలేదు ఆ దినాల్లో. నిజమేనా? నోవహు అంటే నోవహుని ఇష్టం అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఎందుకంటే నోవహు ఎవరు? నోవహు దేవుని దాసుడై ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? నోవహు దేవుని దాసుడై ఉన్నాడు. దేవుని దాసుడు ఏది చెప్తున్నాడో అది చేయవలసిన బాధ్యత ఆ కాలంలో ప్రజలు చేయాలా. ఆమేన్. కానీ ఎవరు చేయలేదు కదా. ఒకవేళ కనుక నోహు మాట వింటే వారందరూ కృప ద్వారా రక్షించబడవాళ్ళే, నాశనం కాకుండా. చూడండి, కానీ వారు ఆయన మాట వినలేదండి. వినలేదు కనుక తీర్పుకు గురైపోయినారు. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, మీకు తీర్పు కావాలా, కృప కావాలా? ఏం కావాలి మీకు? కృప కావాలా? దేవుని యందు భయం కలిగి ఉండండి, దేవుని గౌరవించండి, దేవుని వాక్య ప్రకారంగా జీవించండి. అది కావాలా కదా. గమనించండి. లేకపోతే ఏమవుతుందండి? తీర్పు అంటే నాశనానికే కదా. అసలు ఓడ ఎందుకోసం సిద్ధపరచబడింది ఆ దినాల్లో? దేనికోసము సిద్ధపరచబడింది? రక్షించబడానికే కదా. ఆమేన్. నిజమేనా? దేవుడు ఎప్పుడు కూడా రక్షించబడడానికే ఇష్టపడతాడు. మనం రక్షించబడాలని కోరుతాడు. మనం నాశనం కాకూడదని దేవునికి ఉద్దేశమై ఉన్నది. ఆమేన్. నాశనం కాకుండా మనం ఉండాలంటే దేవుని మాటకి లోబడాలా, దేవుని మాట యందు భయం కలిగి ఉండాలా, దేవుని మాటకు గౌరవించాలా, దేవుని దాసులను గౌరవించాలా, వారు చెప్పినట్టుగా చేయాలా. మొట్టమొదటి వారికి లోబడి ఉండాలి. ఆమేన్. చూడండి, గమనించండి ప్రియులారా, దేవుడు ఆ దినాల్లో నోవహును
ఆ ప్రజలందరూ రక్షించబడడానికే పంపించినాడు. వింటున్నారా? వారందరూ రక్షించాలని దేవునికి ఉద్దేశం. కానీ వారు ఆయన మాటకి కష్టం కనిపించింది. నోహు మాట ఆ దినాల్లో ఉన్న వారికి కష్టం కనిపించింది. అర్థమవుతుందా? కష్టంగా అనిపించింది కనుక వారు చేయలేకపోయారు. ఈ దినాల్లో జరిగేది కూడా అదే. దేవుని మాట ఎప్పుడు కూడా మనల్ని రక్షించేదానికే, మనల్ని సిద్ధపరచేదానికే, మనం నాశనం కాకుండా ఉండేదానికే దేవుడు పంపించేది దేవుని వర్తమానము, దేవుని ప్రవక్త, దేవుని దాసుడు. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? ఆ దాసునికి లోబడాలా, ఆయన మాటకు లోబడాలా, గౌరవించాలా, వాక్యమును గౌరవించాలా, ఆయనను గౌరవించాలా. వింటున్నారా? హల్లెలూయా. గౌరవించడం అంటే అర్థమైంది. గౌరవించడం అంటే ఏంది? ఆయన చెప్పింది చేయడమే. ఆమేన్. హల్లెలూయా. లోబడడం అంటే అదే అర్థం. లోబడడం కూడా అంటే అర్థం దేవుడు చెప్పింది చేయాలా. వింటున్నారా? హల్లెలూయా. కనుక చూడండి, గమనిస్తాను ప్రియులారా. ఇప్పుడు మోషే దినాలు కూడా మీరు చూడండి ప్రియులారా. మోషే దినాల్లో కనుక మనం గమనించినట్లయితే మోషే దేవుని దాసుడై ఉన్నాడు. మోషే దేవుని ప్రవక్తనే కదా, నిజమేనా? మోషే మరి ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన కానానుకు నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఎంతమంది ఆయన మాట వినలేదు, ఎంతమంది ఆయన మాట విన్నారు? ఎవరు రక్షించబడ్డారు, ఎవరు నాశనం అయిపోయినారు? చూడండి, అందుకనే కృప ఉంది, తీర్పు ఉంది. ఆమేన్. ఆయన మాట ప్రకారంగా మరి నడిచిన వాళ్ళు, ఆయన వెంబడించిన వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. బయలుదేరిన వాళ్ళు చాలామంది కదా. ఐగుప్తు నుంచి బయలుదేరిన ఎంతమంది బయలుదేరారు? 8 లక్షల మంది, 20 లక్షల మంది బయలుదేరారు. ఆమేన్. కానీ చూడండి, అది మరి వాగ్దానము దేవుడు చేసిన దాన్ని పొందుకునే ఎంతమంది? 20 లక్షల మంది పొందుకోలేదండి. అక్కడ పోయిన వాళ్ళు ఎంతమంది? 2 అని బైబిల్ చెప్తుంది. ఆమేన్. వాగ్దాన దేశానికి వెళ్ళింది ఎంతమంది? కేవలం 2 వెళ్ళినారు. ఆమేన్. మిగతా వాళ్ళు ఎందుకు మరి నాశనం అయిపోయినారంటే మీరు గమనించండి. ఎందుకంటే వారు మోషేను గౌరవించలేదు. ఆమేన్. మోషేలో ఉన్న దేవుని మాటను గౌరవించలేదు. హల్లెలూయా. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు మోషేలో దేవుడు మాట్లాడుతున్నాడు అనేది వారు ఆ మాట యందు భయం లేదు, వాళ్ళకి భయం లేదు కనుకనే గౌరవించలేదు. ఆమేన్. అందుకనే దేవుని మాట యందు మనం ఏం కలిగి ఉండాలి? మొట్టమొదటిగా భయం ఉండాలా, గౌరవం ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి ప్రియులారా. అయితే మన ఇష్టం ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే జీవించాలని ఇష్టపడతామో అది మరి తీర్పుకే తీసుకుపోతుందండి కదా. మన ఇష్టం అనేది రావద్దు. దేవుడి ఇష్టము, దేవుని వాక్యము అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని వాక్యపరంగా జీవించాలని ఇష్టపడతామో అది కృప దేవుడు మనకి చూపించినట్టుగా అర్థం చేసుకోవాలా. అర్థమవుతుందా? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక చూడండి, దేవుడు ఒక వర్తమానకుని పంపించాడు. పంపించిన తర్వాత ఆ వర్తమానకుడు దేవుని ఎదురు నుండి వచ్చినాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో అప్పుడు ఏం చేస్తావు? దేవుని ఎదురు నుంచి పంపబడినటువంటి దాసుడు ఆయన నువ్వు గమనించినప్పుడు, గ్రహించినప్పుడు ఏం చేస్తావంటే ఆయన మాటకు లోబడతావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని మాటకు లోబడమే మన పని. ఆమేన్. బోధించడము దేవుని దాసుల పని, వాక్యము చెప్పడం వారి పని, దానికి లోబడడం మన పని. ఆమేన్. దాని వాక్య ప్రకారం జీవించడమే మన పని. అదే మనం చేయవలసి ఉన్నది. హల్లెలూయా. వింటున్నారా? కానీ తిరగబడడం కాదు మన పని. ఆ వాక్యము ఎటువంటి రీతిగా ఉన్నా కానీ మనం ఏం చేయాలి? ఆ మాట ప్రకారంగా జీవించడం అనేది మనం చేయవలసిన పని. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి ప్రియులారా. అందుకనే అయితే దేవుని వర్తమానికునికి లోబడడం అనేది మనం చేయవలసిన పని. వర్తమానికి లోబడడం అంటే వర్తమానికుల్లో వచ్చినటువంటి వాక్యానికి లోబడడం. ఆమేన్. వర్తమానమునకు లోబడడం కదా, అదే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ చూడండి,
ఎప్పుడైతే వర్తమానమునకు లోబడలేదు, వాక్యమునకు లోబడలేదు, చూడండి అప్పుడు ఏమవుతుంది? నాశనమే అండి. అంటున్నారా? వర్తమానం వాక్యం అంటే దేవుడే కదా. ఆమేన్. దేవుడు పంపే దేవుడికి ఎవరిని పంపుతున్నాడు? దాసులను పంపుతున్నాడు. తన దాసులను ప్రవక్తలను పంపుతున్నాడు. వారి మాటలు మనం వినవలసింది, ఆ మాటల ప్రకారంగా జీవించాలి. అదే కదా దేవుడు మన ముందు పెట్టింది, అదే. ఆమేన్. ప్రతి కాలము కూడా దేవుడు పెట్టింది అదే కదా. దేవుడు, ప్రవక్త, వాక్యము. ఆమేన్. ప్రతి కాలంలో ఉన్న ఇవే. దేవుడు తన దాసుడు, దేవుని వాక్యము. కనుక ఈ వాక్యము ఎవరైతే కలిగి ఉంటారో, వింటారు కాదు కలిగి ఉంటారో, ఆ మాట ప్రకారంగా జీవిస్తారో, చూడండి వారు నాశనం నుంచి తప్పించబడతారు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, గమనిస్తాను పిల్లరా. ఇప్పుడు ప్రవక్త మోషే ఉన్నాడు. ఒకసారి మోషే ఏం చేస్తాడు పిల్లరా? బైబిల్లో మనం గమనించినట్లయితే అది మనకు సంఖ్యాకాండంలో ఒక మాట చూడండి. బైబిల్ తీయండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. సంఖ్యాకాండము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1 నుండి చూడండి ఒకసారి. మోషే మళ్ళీ ఇస్తామండి దయచేసి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడట. వింటున్నారా? హల్లెలూయ. పెళ్లి చేసుకొని ఉండెను. కనుక అతడు పెళ్లి చేసుకునినా, చూడండి పిల్లరా, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను. కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. బైబిల్ ఉందా ఈ మాట? నిజమేనా? చూడండి, మోషే ఏం చేసినట్టు పిల్లలు గమనించారు. మోషే అంటే ఎవరు? మోషే అంటే దేవుని ప్రవక్త. మోషే ఆ కాలానికి ప్రవక్త. మోషే దేవుని దాసుడై ఉన్నాడు. ఆమేన్. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? సొంత వాళ్ళే. ఈ మిరియాం ఎవరు? వాళ్ళ సొంత శిష్యుడే కదా. వింటున్నారా? హల్లెలూయ. చూడండి, గమనించండి. ఈమె మోషే ఏం చేసినట? కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడట. పెళ్లి చేసుకొని ఉండేను కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాం, అహరోను విరోధంగా మాట్లాడారు. విరోధంగా కదా. వింటున్నారా? విరోధంగా మాట్లాడినప్పుడు, మరి మోషకు విరోధంగా మాట్లాడినప్పుడు అది ఎవరికి విరోధంగా మాట్లాడినట్టుగా బైబిల్ చెప్తుందంటే, వర్తమానం చెప్తుందంటే దేవునికి విరోధంగా మాట్లాడినట్టే. ఆమేన్. దేవునికి ఆమేన్ చెప్తారా? హల్లెలూయ. ప్రవక్తకు విరోధంగా మాట్లాడితే దేవునికి విరోధంగా మాట్లాడినట్టే. ఆమేన్. హల్లెలూయ. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, చదవండి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. చూడండి, ఎవరు విన్నారా మాట? మోషే చేతనే దేవుడు మాట్లాడుతున్నాడా? మా చేత పలకడా? అంటే ఎవరి చేత పడితే వాళ్ళ చేత దేవుడు మాట్లాడతాడా? ఆమేన్. వింటున్నారా? హల్లెలూయ. దేవుడు తన దాసులను ఎందుకు ఎన్నుకున్నాడండి? వారి ద్వారా మాట్లాడేదానికి. ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఎవరి చేత పడితే వారి చేత ఆయన మాట్లాడే దేవుడు కాదు. ఆయన ఎవరిని ఎన్నుకున్నాడో వారి ద్వారా మాత్రమే మాట్లాడతాడు. ఆమేన్. తన దాసులను ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన? ప్రత్యేకంగా వారి ద్వారా మాట్లాడేదానికి. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయ. కనుక తన దాసులను మనం ఏం చేయాలి? వారి మాటను గౌరవించాలి. చూడండి, దేవుడు విన్నాడటండి. ఎవరు విన్నారట? వాళ్ళు ఏమనుకున్నారు? మాతో మాట్లాడాలంటే దేవుడు
మోసతోనే మాట్లాడతాడా? మనకు ఇటువంటి తలంపులు వస్తున్నాయింది, జాగ్రత్త. అటువంటి తలంపు రానియకండి. దేవుడు నాతో కూడా మాట్లాడనుకోకండి. దేవుడు ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతాడు. ఆ దేవుని యొక్క నిర్ణయం అది. ఆమేన్. ఎందుకంటే దేవుడు తన దాసునితో మాట్లాడతాడు కనుక. చూడండి ఇక్కడ ఏమైంది, దయచేసి జాగ్రత్త వినండి. ఆయన మా చేత పలికింపలేదా అని చెప్పు కొనుగా యెహోవా మాట వినెను. తర్వాత మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడై ఉన్నాడు. ఆమేన్. తర్వాత అప్పుడు దేవుడు ఏమన్నాడట, మోషేతో అంటున్నాడు, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. అందరు ఇక్కడ ఉన్నారా? వింటున్నారా? హల్లెలూయ. దేవుని వాక్యం వింటున్నారా? దేవుడు ఏం చెప్తున్నాడు? మోషే అహరోను మిరియాములను పిలుస్తూ ఉన్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు. వింటున్నారా? అంటే ఇప్పుడు దేవుడు ఏమో చేయబోతున్నాడు. చూడండి ఏమన్నాడు ఆయన. ఆ ముగ్గురు రాగా ముగ్గురిని రమ్మన్నాడు. హల్లెలూయ. ఎక్కడికి రమ్మన్నాడట? ప్రత్యక్షపు గుడారంలోనికి రమ్మన్నాడు. చేతులు ఏమో ఆమె అన్నప్పుడు చేతులు చెప్పాలా? హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఎక్కడికి రమ్మన్నాడు దేవుడని? యెహోవా ప్రత్యక్ష గుడారంలోనికి రమ్మన్నాడు. ఆమె తర్వాత ఏమన్నాడు? వారు ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. ఆమేన్. అక్కడికి వచ్చింది ఎంతమంది? ముగ్గురు వచ్చారు. కానీ దేవుడు పిలిచింది ఎంతమంది? ఇద్దరిని పిలిచాడు. హల్లెలూయ. ఏమన్నాడు చూడండి, వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినండి అని ఎవరితో చెప్తున్నాడు? అహరోను మిరియాములతో చెప్తున్నాడు, నా మాట వినండి. ఇంకా మీలో ప్రవక్త ఉండినెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమేన్. తర్వాత నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదని చెప్పాను. ఆమేన్. వింటున్నారా? కాబట్టి నా సేవకుడైన మోషకు విరోధంగా మాట్లాడేదానికి మీ ఎట్లా మీరు మాట్లాడతారు? వింటున్నారా? మీరు ఏరియా మాట్లాడతారు. ఆమేన్. చూడండి ఇది క్లియర్గా ఉందండి. నా సేవకుడైన మోషకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు? మీకు భయం లేదు కదా? భయం లేకుండా మేము విరోధంగా మాట్లాడతాం. అందుకే నీ భయం ఎక్కడ ఉండబట్టి దేవుని భయం ఉండాలండి. ఆమేన్. ఒకటి విరోధంగా మనం మాట్లాడతామంటే అసలు మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి తీర్పు దేవుడు వారికి తీరుస్తాడు. ఆమేన్ కదా. ఒకరి గురించి మనము నువ్వు ఇట్లా అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు చూడండి, దేవుడు వచ్చాడు, వాళ్ళు చేసిన దానికి దేవుడు దిగి వచ్చాడు. ఆమెను చెప్తారా? హల్లెలూయ. మీకు చేతులు అనుకుంటే చేతులైతే ఆమె చెప్పండి. హల్లెలూయ. కుడి హస్తము మన దేవుడు. హల్లెలూయ. చూడండి, దేవుడే దిగొచ్చాడు. ఎందుకు? దేవుని దాసుని మీద అబద్ధంగా మాట్లాడితే దేవుడు దిగి వస్తాడు. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నవాడు ఆయన, దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు మోషే. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు ఆయన గురించి. అతని నా యందు నమ్మకం ఉంచినవాడు, నా ఇల్లంతట్లో నమ్మకం ఉంచినవాడు, నమ్మకమైనవాడు అని చెప్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, అటువంటి వాణి
మీద మీరు ఎలాగూ విరోధంగా మాట్లాడతారని మీకు ఎందుకు భయం లేదని చెప్పాడు. తర్వాత యెహోవా కోపము వారి మీద రగులు కొనగా. అబ్బా, దేవునికి స్తోత్రం. దేవుని కోపం ఎవరి మీద రగులు కొన్నదండి? మోషే మీద కాదు. ఎవరి మీద రగులు కొన్నది దేవుని కోపము? ఆమేన్. ఎవరి మీద? మోషే మీదనా? కాదు కదా. మోషకు విరోధంగా ఎవరైతే మాట్లాడినారో వారి మీద దేవుని కోపము రగులు కొన్నది. ఆమేన్. ఏం చేస్తే దేవుని కోపం చూడండి పిల్లరా, దేవుడి కోపము మన మీద వస్తే కనుక మన పని అయిపోయినట్టే కదా. దేవుడి కోపం రాకుండా జీవించాలా. దేవునికి స్తోత్రం. వింటున్నారా? దేవునికి కోపం తెచ్చే పనులు ఏం కూడా మనం చేయొద్దు. మీకు వినబడతలేదా? హల్లెలూయా. దేవునికి కోపం తీసుకురాకండి. దేవునికి ఎప్పుడో సంతోషం తీసుకురండి. దేవుని మాట ప్రకారంగా జీవించండి. దేవుని మాట గౌరవించండి. ఆయన దాసులను గౌరవించండి. దాసులకు విరోధంగా మాట్లాడకండి. ఆమేన్. ఎందుకంటే దేవుని కోపం వస్తుంది. ఆయన దాసుడు పొట్టిగా ఉన్నాడా, పొడుగున్నాడా, కర్రెగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా మీకు అవసరం లేదు. దాసుని లోపల ఆయన మాట ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు. అదే నువ్వు చూడాలి. ఎటున్నారా? ఆయనకు విద్య ఉన్నదా, చదువు ఉన్నదా, ఇవన్నీ అవసరం లేదండి. ధనవంతుడా, ధనహీనుడా, మంచిగా ఉన్నాడా, ఎట్లా, ఇవన్నీ నీకు అవసరం లేదు. కేవలము దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. దాన్ని బట్టి నువ్వు గౌరవించాలా. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇంకేమంటున్నాడండి? చదవండి, కంటిన్యూ కొంచెం. మేఘము చూడండి, ఎన్నో వచనం ఇది? 10వ వచనం. 10వ వచనం ఏమంటున్నాడు? ఆయన అన్నాడు, మీరేలా భయపడలేదన్నాడు. తర్వాత యెహోవా కోపం వారి మీద రగులు కొన్నది. ఆయన వెళ్ళిపోయినాడు. దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమైందట? మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠము గలదాయను. అంటున్నారా? తర్వాత అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్ఠి గలదిగా కనబడెను. చూడండి, ఎందుకు వచ్చింది కుష్ఠం అనేది? ఎందుకు వచ్చింది కుష్ఠ రోగం అనేది? అప్పటి వరకు ఎట్లా ఉండదు? మిరియాము చాలా అందంగా ఉన్నది, మంచి శరీరం కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ భయంకరమైన రోగం వచ్చిందండి, కుష్ఠవ్యాధి. కుష్ఠవ్యాధి వచ్చింది. ఎందుకు వచ్చింది కుష్ఠవ్యాధి? హల్లెలూయా. కుష్ఠవ్యాధి ఎందుకు వచ్చింది? మోషకు విరోధంగా మాట్లాడితే దేవునికి ఏంటిది అని మీరు అనుకుంటారు, మనం అనుకుంటా. మోష ఎవరు అనుకున్నారు కదా? మోషనేమనంటే కోపం వేరుగా వస్తుంది. మోషకు రాలే, మరే దేవునికి కోపం వచ్చింది. ఆమేన్. గమనిస్తున్న పిల్లరా, అర్థం చేసుకోండి. ఎందుకంటే మోష ఏంటంటే ఎవరంటే ఆయన చేత ఎన్నిక చేయబడిన వాడు. అందుకనే మనం చదువుకున్న వాక్యంలో కీర్తన గ్రంథంలో ఏముంది? 14వ వచనంలో, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, వారి మీద నువ్వేం మాట్లాడకూడదు, వారి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడకూడదు కదా. వారు ఏమై ఉన్నారో, వారు ఎట్లా జీవిస్తున్నారు అనే సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ నీకు ఏమాత్రం అధికారం లేదు. వారు నువ్వు ఏమనొద్దు, ఎందుకని ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. తర్వాత ఏమన్నాడు? మేఘము దిగి వచ్చిన తర్వాత ఏమైందట? ఒక భయంకరమైన రోగము మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుదాయను. చూడండి పిల్లరా. తర్వాత వీళ్ళు ఏమన్నారు? అహరోను ఇట్లా అయ్యో అని మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చారు? మోషే దగ్గరికి వస్తారు. మోషే మళ్ళీ ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో పోయి మళ్ళీ ఏడుస్తాడు, ప్రార్థన చేస్తాడు. తర్వాత ఆ శరీరము మామూలు శరీరంగా చేయబడింది. ఎట్టున్నారా? ఇవన్నీ మనం ఎందుకు వింటున్నాం పిల్లరా? గమనించండి. ఎందుకంటే మోషే దేవుని దాసుడై ఉన్నాడు. ఆమేన్. దేవుని దాసునికి ఎప్పుడు కూడా ఎవరైనా కానీ విరోధంగా మాట్లాడొద్దు. వీళ్ళు వేరే వాళ్ళు కూడా కాదు మాట్లాడింది. జాగ్రత్త వినండి. ఎవరు? సొంత వాళ్ళే మాట్లాడారండి కదా. అర్థమవుతుందా? వేరే ఇంటి వాళ్ళు ఇంక వేరే ఇంటి వాళ్ళు కాదు, సొంత వాళ్ళే మాట్లాడారు.
విరోధంగా మాట్లాడారు కదా. అందుకనే వాక్యమును కూడా మనం ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలని పిల్లారా, భౌతికంగా కదా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా. ఆత్మీయ కుష్టి వ్యాధి కూడా వస్తుంది. ఆమేన్. ఆత్మీయ రోగం కూడా మనకు వస్తుంది. ఎప్పుడు తెలుసా? దేవుని దాసులకు విరోధంగా మాట్లాడితే. ఆమేన్. హల్లెలూయ. ఆత్మీయ కుష్టు. మళ్ళీ ఆరోగ్యం పోవాలని ఎక్కడికి రావాలి? మళ్ళీ దేవుని దగ్గరికే రావాలా కదా. ఏ వ్యాధి అయినా బాగు చేసేవాడు ఎవరు? దేవుడే కదా. ఆమేన్. హల్లెలూయ. ఒక మాట చెప్పారు పిల్లరా, ఇప్పుడు మీ కాపరి ఉన్నాడు, మీకు ఏం చెప్తాడు? మీరు నాశనం కాండి అని చెప్పడు. వింటున్నారా? మీరు బాగుండాలి, మీరు మంచిగా జీవించండి, దేవుని వాక్య ప్రకారంగా జీవించండి, ఓ పరిశుద్ధులుగా జీవించండి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించండి, వాక్యము ప్రకారంగా జీవించండి అని మాత్రమే చెప్తాడు. వర్తమానం ప్రకారంగా జీవించండి అది మాత్రమే చెప్తాడు. కానీ దానికి విరోధంగా మీరు చేస్తే, ఆయన మాట మీరు పక్కన పెడితే అది సరి అయింది కాదు. వింటున్నారా? మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మీరు నివసించే ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, అంత పరిశుద్ధంగా ఉండాలి, మీ ఇంట్లో దేవుడు ఉండాలి. వింటున్నారా? ఆయన మనం కలిగి ఉంటే ఎట్లా ఉంటుందండి జీవితం అంతా కూడా? దేవుని సంతోషపెట్టే జీవితం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయ. కనుక చూడండి, ఎప్పుడైతే మరి ప్రవక్తకి మోషకి వారు ఎప్పుడైతే విరుద్ధంగా మాట్లాడారో, దేవుడు వారిని ఏం చేసినాడండి? విధంగా అయితే మాట్లాడారో వారికి భయంకరమైన రోగం తీసుకుని వచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే పిల్లారా, దేవుని దాసుల గురించి మనము ఏమీ మాట్లాడకూడదు కదా. వారిని మనం నిందించొద్దు, వారి గురించి ఏమీ మాట్లాడొద్దు, గుసగుసలు పెట్టద్దు. గుసగుసలు పెట్టినా దేవుని తెలుస్తుంది. ఈ మాట ఎవరు తెలిసింది? మరి ఎవరైనా పోయి చెప్పిరా? దేవుని పోయి చెప్పినరా? దేవుడు విన్నాడట. ఆమేన్. వింటున్నారా? అంటే మనం ఎక్కడేం మాట్లాడుకుంటామో దేవుడు వింటాడు. ఆమేన్. అందుకని ఒకరి గురించి ఒకరు తప్పుగా మాట్లాడకండి. ఎవరి గురించి ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలా? మంచి విషయాలే మాట్లాడండి. ఒకరి గురించి వ్యతిరేకంగా మాట్లాడకండి. ఎందుకంటే అందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారు. నేనేం మంచిదని అనుకోకు, అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్. కనుక ఎప్పుడు ఒక వ్యక్తిని మనం తప్పుగా మాట్లాడవద్దు కదా. అర్థమవుతుందా? ఒకవేళ అతను దేవుని బిడ్డ కావచ్చు, దేవుడు ఏర్పరచుకున్నవాడు కావచ్చు, అతని గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. జాగ్రత్త. హల్లెలూయ. కనుక చూడండి, దేవుడు మోషేను ఎన్నుకున్నాడు కనుకనే, దేవుని ఎన్నికలో మోషే ఉన్నాడు కనుకనే దేవుడు ఆయన ప్రతి పనిలో కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉంటాడు. ఎవరు మోషను ఏమి అన్నా కానీ దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయ. హల్లెలూయ. అంటే అర్థమైందంటే పిల్లారా, మోషను ఎవరు తిట్టినా లేకపోతే గునిగినా సనిగినా కూడా వారికే ఆ తీర్పు జరిగినట్టుగా బైబిల్ చెప్తూ ఉంది. నిజమేనా? ఆమేన్. కనుక చూడండి, ఇప్పుడు ఏమైందంటే పిల్లరా, మోషకు విరోధంగా వీరు మాట్లాడినారు. కానీ దేవుని కోపం ఎందుకు వచ్చిందంటే, ప్రవక్త అంటాడు, మోషకు విరోధంగా ఎప్పుడైతే వారు మాట్లాడుతున్నారో దేవునికి విరోధంగా మాట్లాడినట్టే. వింటున్నారా? అర్థమవుతుందా? అంటే మోషే నిజంగా దేవుని ప్రవక్త, దేవుని దాసుడు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే పిల్లరా, రెస్పెక్ట్ ఇవ్వాలా. లోకములో మనుషులకు కాదు, లోకములో ఉన్న మనుషులకు ఇచ్చే గౌరవం కాదు. ఇక్కడ కావాల్సింది దేవుడు ఎన్నుకున్న దేవుని సేవకునికి మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఆయన మాట వినాలి. ఎందుకంటే ఆయన ఏమీ సొంత మాటలు చెప్పేదానికి లేడు, దేవుడు చెప్పిన మాటనే చెప్తాడు. వింటున్నారా? అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, అయితే ఆనాడు చూడండి, మోషే దినాల్లో జరిగిన సంగతి మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు లేడా దేవుడు? ఆమేన్.
మోషతో మాత్రమే మాట్లాడతాడా? ఇప్పుడు మాట్లాడా? ప్రతి కాలంలో దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రతి కాలంలో దేవుని ప్రజలు ఉన్నారు. ఆమేన్. ఈ కాలంలో కూడా ఆయన ప్రజలు ఉన్నారు కదా, నిజమేనా? ఈ కాలంలో వర్తమానం ఉన్నది. ఈ కాలంలో దేవుని ప్రజలు ఉన్నారు. ఈ కాలంలో మరి దేవుని అభిషేకం కలిగిన ప్రజలు కూడా ఉన్నారు. వారు ఏం చేస్తారంటే దేవుని వర్తమానం ప్రకారం నడుస్తారు, జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, మనము దేవుని దాసుని గౌరవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మనం నేర్చుకుంటున్నాం. అదే మనకు ఒక పాఠమై ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవునికి భయం కలిగి ఉండాలి. అట్లాగే దేవుని దాసుని గౌరవించాలి. ఇవన్నీ మనము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనము దేవునికి చెల్లించేది మొట్టమొదటిగా ఏంటంటే గౌరవం. ఆమేన్ కదా. గౌరవిస్తేనే కదా మాట మనము నెరవేరుస్తాం. అంటున్నారా? ఆమేన్. కనుక చూడండి, దేవుడు ఎప్పుడు కూడా సంఖ్యను కోరాడండి. గమనించండి, దేవుడు చాలా సంఖ్యను ఆయన కావాలని లేదు. ఆయన చిన్న సంఖ్యనే ఇష్టపడతాడు, చిన్న మందిని ఇష్టపడతాడు. ఆ చిన్న మంది ఎలా ఉండాలంటే దేవుని గౌరవించేవారుగా ఉండాలా, దేవుని వాక్యమును గౌరవించేవారుగా ఉండాలా, దేవుని వాక్య ప్రకారంగా జీవించేవారుగా ఉండాలా, దేవునికి ఇష్టంగా జీవించాలా. ఆమేన్. అందుకే నేను అన్నాడు, నేను ఏర్పరచుకున్న మంద చిన్న మంద అయినప్పటికీ కూడా వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అర్థం చేసుకోండి. దేవుడు అభిషేకించిన ప్రజలు ఉన్నారు, దేవుడు అభిషేకించిన శిష్యులు ఉన్నారు, దేవుడు అభిషేకము కలిగిన వారు ప్రవక్తలు ఉన్నారు, దేవుడు అభిషేకించిన దాసులు ఉన్నారు. వింటున్నారా? కనుక మరి వారి యందు మనం ఎలా జీవించాలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. వారిని ఎలా గౌరవించాలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రసంగి గ్రంథములో ఒక మాటను చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన పదార్థం ఇదే, దేవుని యందు. చూడండి, మనం ఏం కలిగి ఉండాలండి? భయము, భక్తి. ఎవరి యందు కలిగి ఉండాలి? దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి. ఆయన అంటే దేవుని కట్టడలే కదా. ఆమేన్. ఆయన అంటే ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. దేవుని కట్టడలను అనుకరించరు కాదు, అనుకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అనుకరించడం అంటే ఏంటిది? జీవించడం కాదు, నటించడం. అనుకరించడం కాదు, అనుసరించే వాళ్ళు కావాలా. దేవుని కట్టలను అనుసరించి నడుచుకొనవలెను. ఇంకా మానవ కోటికి ఇది ఏ విధి. ఆమేన్. చూడండి, ప్రజలందరికీ దేవుడిచ్చిన వాక్యం ఇది. ఏంటిది? అందరూ దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండుట, దేవుని కట్టడలను అనుసరించడమే, ఆ కట్టడల ప్రకారంగా జీవించడమే దేవుడిచ్చిన విధి, ఆజ్ఞ. దాన్ని నెరవేర్చాలా. ఆమేన్. చూడండి, కనుక దేవుని బిడ్డలారా, అదే రీతిగా సామెతలు 15:33 వచనం చదువుదాం. సామెతల గ్రంథము 15:33 వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞాన అభ్యాసమునకు సాధనము. ఆమేన్. చూడండి, ఇక్కడ నేను చెప్తున్నాను ప్రియులారా, ఎవరి యందు మనము భయము, భక్తి కలిగి ఉండాలి? దేవుని యందు అని చెప్తుంది వాక్యము.
ఎందుకు భయం భక్తి కలిగి ఉండాలంటే భయం ఉన్నప్పుడే దేవుని గౌరవిస్తాం. భయం భక్తి కలిగి ఉంటే మనం అప్పుడు దేవుని వాక్యాన్ని గౌరవిస్తాం. చూడండి, నిజంగా దేవుని ఎందుకు భయం కనుక కలిగి ఉంటే మరి మాతో కూడా దేవుడు మాట్లాడండి అనే ఆలోచనలు మనకు రావు. ఎందుకంటే అప్పుడు మనం అర్థం చేసుకుంటాం, దేవునికి ఎన్నిక చేయబడిన వారు కొంతమంది ఉన్నారు, వారి ద్వారా మాత్రం దేవుడు మాట్లాడతాడు అని మనం అర్థం చేసుకుంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లలను గమనించండి, ఎందుకంటే మనము కేవలము వాక్యం ప్రకారంగా జీవించమని దేవుడు కోరుతున్నాడు. కట్టడలు అన్నాడు ఆయన. ప్రసంగి గ్రంథంలో ఏం చెప్పాడు ఆయన? కట్టడలను అనుసరించుడే విధి. అంటే అర్థం ఏంటంటే పిల్లరా, ఆయన మాట ప్రకారంగా జీవించడం నువ్వు చేయి అంతే. అదే నీ విధి, అదే నువ్వు చేయవలసినది. వింటున్నారా? హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే మనము దేవుని వాక్యమును గౌరవించేదానికి మాత్రమే చేయబడ్డాం. ఆమేన్. వింటున్నారా? మనము ఎందుకోసం ఉన్నామంటే దేవుని వాక్యం గౌరవించేదానికి మనం చేయబడి ఉన్నాం. దేవుని పిల్లలు ఆయన చేసుకున్నాడు. ఎందుకని? దేవుని వాక్యం గౌరవించేదానికే. దేవుని వాక్యం గౌరవించేదానికంటే ముందు దేవుని యందు భయం కలిగి ఉంటాం. అప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని గౌరవిస్తాం, దేవుడు చెప్పింది మనం చేయగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే ఎందుకు గౌరవం గురించి మాట్లాడుతున్నామంటే, మరి దేవుడు ఇలా పెట్టాడు మాట, తన దాసుని గౌరవించకపోతే నన్ను గౌరవించినట్టే అన్నాడు ఆయన, గౌరవించినట్టే అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట్లాడాలంటే దాసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దాన్ని మనం గౌరవించాలి కదా. అర్థమవుతుందా? కనుక మీరు గమనిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే ప్రియులారా, దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ఒకరినొకరు కూడా గౌరవించుకోవాలా. ఆమేన్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈయన నాకంటే గొప్పవాడు, ఆయనకంటే నేను గొప్పవాడిని కాదు. అందరూ కూడా ఇక్కడ సమానమే. కనుక ఒకరినొకరు గౌరవించుకోవాలి దేవుని ప్రేమను బట్టి. ఆమేన్. దేని బట్టి మనం గౌరవించుకుంటున్నాం? దేవుని ప్రేమను బట్టి. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ గౌరవం కనుక మనం కలిగి ఉంటే దేవుని గౌరవించినట్టే. వింటున్నారా? దేవుని వాక్య ప్రకారంగా జీవించినట్టే. అది మనం చేయవలసిన పని. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని సంకల్పం కూడా ఏంటంటే ప్రియులారా, దేవుని యందు భయం కలిగి దేవుని వాక్యమును గౌరవించి దేవుని వాక్య ప్రకారం జీవించడమే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఇది మనం గమనించాలి, అర్థం చేసుకోవాలా. దేవుని సంకల్పం ఏందట? దేవుని యందు భయం కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని గౌరవించాలి, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. అది దేవుని యొక్క సంకల్పం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఒకవేళ కనుక చూడండి ఆయన నువ్వు గౌరవించకపోతే నీ జీవితంలో ఏదో జరగనై ఉన్నది. అర్థం చేసుకోండి, ఏదో చేస్తాడు. నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు, మరి దేవుని వాక్యం గౌరవించకుండా దేవుని మాట ప్రకారం జీవించకుండా కనుక నువ్వు జీవిస్తూ ఉంటే ఏదో జరుగుతుంది నీ జీవితంలో. ఉంటేనో నువ్వు ఎట్లా ఉండాలి? తీర్పు కన్నా ఉండు, కృప కంటే ఏంది? దేవుని మాట ప్రకారం జీవించడానికి సిద్ధంగా ఉండు. ఈ రెండిట్లో ఏదో నువ్వు చేయాలా. వాటికి నేను నామకార్థంగా ఉండకూడదు, నామకార్థంగా రావద్దు. వింటున్నారా? నామకార్థంగా నీ జీవితంలో ఉండకు. ఉంటే నిజమైనటువంటి దేవుని బిడ్డగానే జీవించు. కానీ నామకార్థంగానే జీవించు. రెండు పెట్టాడు దేవుడు. ఆమేన్. ఏదో ఒక రీతిగా నువ్వు జీవించవచ్చు. రెండు దేవుడికి ఇస్తూ ఉన్నాడు. వింటున్నారా? హల్లెలూయా. కనుక ఆత్మను కలిగి ఉన్న వారిని ఎప్పుడు కూడా మనం హేళన చేయవద్దు కదా. ఆత్మను కలిగి ఉన్నవారు అంటే అందరూ ఏమంటారంటే నేను ఆత్మ కలిగి జీవిస్తున్నా అని చెప్పవచ్చు. కానీ చెప్పడం కాదు, కానీ జీవిస్తున్న విధానం వేరుగా ఉంటుంది కదా. దేవుని బిడ్డలు అందరూ కాదు. నేను దేవుని నిజంగా దేవుని బిడ్డగా జీవిస్తున్నవాడు నేను దేవుని బిడ్డని అందరికీ చెప్పుకోడు కదా. చెప్పుకునేటాడు అసలు దేవుని బిడ్డనే కాదు.
తనకు తాను చెప్పుకోవడం కాదు కావాల్సింది, జీవితమే చెప్పాలా. కనుక చూడండి, ఆత్మ ప్రకారంగా జీవిస్తున్నవారు, ఆత్మ చేత నడిపిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా హేళన చేయకు. వింటున్నారా? హల్లెలూయా. కనుక చూడండి, ఇది మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. అందుకని ప్రవక్తకు మాట అంటాడు చూడండి, నీవు దేవుని గౌరవించవలసి ఉన్నావు, కానీ నీవు దేవుని నమ్మకపోతే, గౌరవించకపోతే మౌనంగానే ఉండు. దేవుని గురించి నువ్వు మాట ఎత్తుకో. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, ప్రభువా ప్రభువా అని పలుకు ప్రతివాడు పలుకు రాజ్యంలో ఏమాత్రం ప్రవేశించరు. నిజమేనా? నిజమేనా? హల్లెలూయ. దేవునికి స్తోత్రం. రేపటిదాకా ప్రభువా ప్రభువా అని అన్నా కానీ ఫలితం లేదండి. బైబిల్ చెప్తుంది కదా, పలుకు రాజ్యంలో ప్రవేశించడు. అక్కడ ఏమన్నాడు? ఆయన చిత్త ప్రకారంగా చిత్తం జరిగించేవాడు మాత్రమే చెప్తూ ఉన్నాడు. ఆమేన్. కనుక దీన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అందుకని మనం ఏం చేయాలంటే, దేవుని ఆత్మను కలిగి జీవిస్తున్న ప్రజలు ఎవరైనా ఉంటే వారిని మనము హేళనగా మాట్లాడొద్దు. అసలు ఒక మాట చెప్పాలంటే, ఎవరి గురించి మనం హేళన చేయొద్దు కదా. సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి ఆమె బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. కనుక ప్రియులారా, మరి ఈ మధ్యాహ్నం గమనించండి. ఎందుకంటే మనము చేయవలసింది ఏంది, మనం పొందుకోవాల్సింది ఏంది, మనం కలిగి ఉండవలసింది ఏంటిది? దేవుని యందు భయం కలిగి ఉండాలి. ఆమేన్. తర్వాత గౌరవించాలి. భయముతో గౌరవము రావాలి. దేవుని యందు గౌరవం రావాలా. అందుకనే మనము ప్రసంగి గ్రంథం చదువుకున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తుంది కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించే వారి యొక్క విధి ఇప్పుడు ఉన్నది మన ముందట. అదే మనం చేయాలా. వింటున్నారా? హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక నామకార్థంగా జీవించడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. సగం జీవించడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మరి ఉంటే మనము సంపూర్ణంగా ఉండాలా. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి వాడు? సంపూర్ణమైన వాడు. ఆమేన్. ఎందుకంటే ఎక్కడ పాటలు అక్కడ పాడే జీవితాలు మనకు వద్దండి కదా. కరెక్ట్గా ఉండాలా కదా. ఉంటే నువ్వు కలిగి ఉంటే ఎట్లా ఉండాలా? ఆత్మను కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని బిడ్డగా నన్ను జీవించాలా. ఇంట్లోకి తీరు బయటకు తీరు కాదు కదా. బయట మంచిగానే ఉండి ఇంటికాడ మాత్రము ఇంకో తీరు కాదు. అక్కడ ఒక తీరు ఇక్కడ ఒక తీరు ఉండాలా. వింటున్నారా? ఆమేన్. కనుక చూడండి, ఒకవేళ నీవు దేవుని బిడ్డ కాకపోయినా దేవుని మాత్రం దూషించుకో. వింటున్నారా? దేవుని గౌరవించకపోయినా దేవుని గురించి నువ్వు మాట్లాడుకో. ప్రార్థన చేసినా కానీ ఫలితం ఉండదండి. ప్రార్థన చేస్తే దేవుని బిడ్డ దేవుడు ప్రార్థన, అందరి ప్రార్థన వినడు దేవుడు. ఎవరి ప్రార్థన వింటాడండి? అందరి ప్రార్థన వినడు. జీవితము పాపిగా జీవిస్తున్నావు. పాపం అంటే ఏంటి అర్థము? అవిశ్వాసం. నీ జీవితం అవిశ్వాసంతో నీ జీవితం ఉంది, కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు కదా. అర్థమవుతుందా? అందుకనే చూడండి, నీవు క్రైస్తవుని కాకపోయినా అన్యునిగా జీవించినా కానీ, రెండు రకాలుగా నువ్వు జీవితం కలిగి ఉన్నా కానీ ఎట్లా ఉండాలంటే, దేవుని వాక్యం గురించి నువ్వు మాట్లాడకు. రెండు రకాల జీవితం కలిగి ఉంటే నువ్వు మాట్లాడకు. దేవుడు అంటే వాక్యం ఇక్కడ. ఎందుకంటే సరిగా ఉంటేనే నువ్వు జీవిస్తేనే చెప్పు. అర్థమైందా? ఆమేన్. ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. దీనికి కంటిన్యూషన్ వచ్చేవారు మనం విందాం. దాసులు చాలామంది ఉన్నారు, దేవుని దాసులు. వింటున్నారా? ఇట్లా ఇంకా మరి వాక్యము గౌరవించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
వారు ఎట్లా జీవించారు, ఏమి గౌరవించారు, ఈ విషయాన్ని మేము తర్వాత విందాం. ఆమేన్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదాం. దేవుడు తన మాటలు దీవించును గాక.